హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రాంతిస్ డైరీ. ఈరోజు నేను క్విక్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ ఒకటి షేర్ చేస్తాను. కొత్తిమీర రైస్ని మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మనకి ఇంట్లో వెజిటబుల్స్ ఏమీ లేనప్పుడు లేదా ఏదైనా మనకి స్పెషల్గా టేస్ట్గా తినాలని అనుకున్నప్పుడు దీన్ని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను 1/2 kg రైస్ కొత్తిమీర రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 kg రైస్కి ఒక కట్ట కొత్తిమీరని తీసుకుని క్లీన్ చేసి వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. ఇందులోకి ఒక 8 to 10 పచ్చిమిర్చి తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లోకి వేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ చేసి తీసుకుందాం. ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులను యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కాజు యాడ్ చేసుకోవాలి. కాజు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ను యాడ్ చేయాలి. ఈ కొత్తిమీర పేస్ట్ని కూడా బాగా వేగనివ్వాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక 2 స్పూన్స్ యాడ్ చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగాలి. ఇలా వేగిన తర్వాత గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ గరం మసాలా పౌడర్ని వేస్తున్నాను. ఈ గరం మసాలా పౌడర్ ప్రిపరేషన్ని నేను చికెన్ ఫ్రై చేసిన వీడియోలో క్లియర్గా చూపించాను. ఇక్కడ నేను చూపించట్లేదు. అదే పౌడర్ని నేను యూజ్ చేస్తున్నాను. మీకు దీని గురించి డీటెయిల్స్ కావాలంటే ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 1/2 kg రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా, ఇది పెద్ద గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్. మనం 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. రైస్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. నేను నార్మల్ రైసే చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను. మీరు ఒకవేళ బాస్మతి రైస్ కానీ యూస్ చేస్తే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 5 minutes తర్వాత మూత తీసి పైకి కిందికి ఒకసారి బాగా కలిపి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని రైస్ బాయిల్ అవ్వనివ్వాలి. కొంతసేపటికి వాటర్ అంతా అయిపోయి రైస్ ఇలా బాయిల్ అవుతుంది. ఇలా పర్ఫెక్ట్గా బాయిల్ అయిన తర్వాత మనం కావాలంటే నెయ్యి పైన వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తిమీర రైస్ మనకి రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, కొత్తిమీర రైస్ చాలా క్విక్గా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. దీంట్లో కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే మనం తీసుకున్నాం. ఇది మన పిల్లలకి లంచ్ బాక్స్లో గనక చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఏదైనా స్పెషల్గా తినాలని అనుకున్నప్పుడు టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం పెరుగు చట్నీతో కానీ ఏదైనా గ్రేవీ కర్రీతో కానీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.